ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. సమూయేలు గ్రంథం 2:11. తరువాత ఎల్కానా రామోలను తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. బాలుడైన సమూయేలు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అమ్మా నాన్న ఒడిలో ఉండాల్సిన కాలం, అమ్మా నాన్నతో కలిసి ఉండాల్సిన కాలం. మరీ ఈ దినాల్లో చిన్న చిన్న పిల్లలను కూడా హాస్టల్లో పెడుతున్నారు. 5 ఏళ్ళు 4 ఏళ్ళు. అసలు ఎంత బాధాకరమైన సంగతి. మా బిడ్డలను కూడా హాస్టల్లో పెట్టాను, వాళ్ళని గ్రహించుకోలేకపోయాను. మా అమ్మాయి చాలా పెద్ద అమ్మాయికి నేను చాలా బాధ కలుగజేశా. పాపం బంధు ప్రేమ కలిగింది. ఇప్పటికీ కొట్టుకులాడుతూ ఉంటుంది. బంధువులంటే ప్రార్థన చేస్తూ ఉంటుంది. హై స్కూల్లో దేవుని చిత్తంగా ఆయన మార్చుకున్నాడు. కానీ నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రభువారు ఆ బిడ్డ సహించింది. ప్రభువుకి ఇష్టమైతే ఆ బిడ్డని దేవుడు ప్రపంచంలో చూపిస్తాడని నా బిడ్డని దేవుడు ఆ బిడ్డని స్వీకరించాడు. నీ బిడ్డ కాదురా బాబు, నా బిడ్డ అన్నాడు. భలే జీవితంలో శ్రమలు, కష్టాలు, బలహీనతలు, కానీ బలమైన ప్రార్థనా పరురాలు. అలాంటి బిడ్డను కలిగి ఉండటం అనేది దేవుడిచ్చాడు. అది దేవుని యొక్క ధన్యత, దేవునికే మహిమ. భలే వేదన పడింది. 7వ తరగతి 5వ తరగతుల్లోనే హాస్టల్లో పెడితే భలే వేదన పడింది. పరిస్థితులు లేవు, అసలు బట్టలు ఉండేవి కాదు. మా పెద్దమ్మాయి క్రిస్మస్ పండగకి తెస్తే వాళ్ళు బావగారు రైల్వే, మా అమ్మ నాన్నగారు టీచర్సు. వాళ్ళు పండగకి బట్టలు తెస్తేనే మాకు బట్టలు. ఈ దినాల్లో అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా విపరీతమైన బట్టలు వేస్తున్నారు. అసలు సంవత్సరం మొత్తంలో కూడా వాళ్ళు వేసే ఖరీదంతా మేము వేయలే ఇప్పుడు. అయితే దేవుని మహాకృప, వాటి మీద దృష్టి లేదు. అమ్మగారికి అసలు వాటి మీద దృష్టి ఉండదు. చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. ఏ రోజు కూడా ఒక బూతు మాట మాట్లాడాలి. చుట్టూ అన్ని బూతులే. తెల్లారి లెగిస్తే అన్ని బూతులే. ప్రతి మాట ముందు బూతు. సంస్కృతం బ్రహ్మాండంగా వినబడద్ది. అలాంటి వారి మధ్య పిల్లల నోట ఒక్క మాట బూతు మాట కూడా లేకుండా చేసాడు. అయితే అపవాది దొంగిలించడానికి ఎప్పుడు సమర్థుడు కనుక, వాడు కుయుక్తిగా ఉంటాడు కనుక అలాంటివి జరుగుతాయి. మనం శ్రద్ధగా ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని మనవి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. కానీ పరిచర్య చేస్తుంది ఎవరికి? ఏలీ గారికి. ఏలీ గారు ఎలాంటి వాడు? పడిపోయిన వ్యక్తి, మీకు తెలుసు. ఆ తర్వాత వచ్చిన కనుక మీరు చూస్తే వారి బిడ్డల మిక్కిలి దుర్మార్గులు. మిక్కిలి దుర్మార్గులైన ఏలీ గారి సంతానం మధ్య, కుమారుల మధ్య బాలుడు ఏమి నేర్చుకుంటున్నాడు చూసారా? అద్భుతమైన వ్యక్తిత్వం అండి సమూయేలు గారి బాల్యంలోనే. కారణం ఏంటంటే హన్నా గారి యొక్క విశ్వాస సంబంధమైన పాలు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా, పాలు ఇచ్చే ముందే విశ్వాసంతో ఆలోచిస్తూ ఉండాలి, విశ్వాసంతో మాట్లాడుతూ ఉండాలి, విశ్వాసంతో పాలు ఇవ్వాలి. దేవుని ఇశ్రాయేలు అందరూ ఇట్లాగే చేస్తారని మీకు చాలాసార్లు చెప్పా. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసంతో ఇచ్చిన పాలండి, అసలు ఆ పాలల్లో ఏమాత్రం చెడుతనం లేదు. ఆదాంగారి దోషం కలిగిన బిడ్డే, ఆదాంగారి దోషం రక్తం వచ్చిన బిడ్డే, కానీ లేదు. దుష్టులైన యాజకుల కుటుంబముల మధ్యలో ఉన్నాడు. యాజకులు దేవుడు వాళ్ళందరినీ ఒకే రోజు చంపేశాడు. తర్వాత మీకు తెలుసు. వారి మధ్యలో వారికి పడిపోయి భ్రష్టులుగా ఉన్న వారికి పరిచర్య చేస్తున్నాడు బాలుడైన సమూయేలు. యవనస్తుడు కాదు, బాలుడు. ఏం అనుభవం అండి, ఏం మాటలండి. ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే, యవనస్తులు ఇంట్లో ఉంటే ఈ మాట స్వీకరించండి. మిమ్మల్ని బట్టి దేవుడు అద్భుతం అనుకోవాలి. సాతానుడు
పిచ్చెక్కి జుట్టు పీక్కోవాలి. అలాంటి అభిషేకం సమూయేలు గారి అభిషేకం. అది మీ అందరికి రావాలని నా హృదయపూర్వకంగా మీ అందరిని దీవిస్తున్నాను, మీ బిడ్డలను దీవిస్తున్నాను. అదే అభిషేకం నా బిడ్డల మీద కూడా దేవుడు అనుగ్రహించి తిరిగి ఉన్నతమైన అభిషేకంలోకి నడిపించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.